హలో గైస్, వెల్కమ్ బ్యాక్. పర్సంటేజెస్ మనం బేసిక్స్ నుంచి ఆల్రెడీ వీడియో చేసాం. ఈరోజు ఏంటంటే అదే చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా, అంటే నా వీడియో నేను బాగా వచ్చిన వాళ్ళకి అవసరం లేదు, వచ్చిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే చూడకండి. జస్ట్ బేసిక్స్ అర్థమవుతలేవు, ఎట్లా చేయాలో అర్థమవుతలేవు అన్న వాళ్ళు మాత్రం మీకోసమే వీడియో చేస్తున్నా. సో మీరు చూడండి, ఓకేనా. బేసిక్స్ నేను మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను, ఓకేనా. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు పర్సంటేజ్లో నెక్స్ట్ ఏంటంటే మోర్ దెన్ ఆర్ లెస్ దెన్, ఓకేనా. మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ అంటే ఇప్పుడు ఒక నెంబర్ కంటే ఇంకో నెంబర్ ఎక్కువ ఉన్నది అనుకో, ఎంత ఎక్కువ ఉన్నది, ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే తక్కువ ఉన్నది అనుకో, ఎంత తక్కువ ఉన్నది అనేది క్వశ్చన్, ఓకేనా. ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ ఏ అంటారు. ఈ క్వశ్చన్ని మనం 2 టైప్స్లో చేయొచ్చు. నేను ఒకటి రేషియో లెక్క, అంటే 20% అంటే 1/5 కదా, అట్లా చేయొచ్చు. లేకపోతే 100 తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అన్నాడు. ఏ బి, బి ఎంత, బి, ఓకే, బి 100 తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి, దేనికంటే ఎక్కువ అన్నాడు, బి తండ్రి. సో ఫస్ట్ దేని నుంచి మనకు వాల్యూస్ వస్తున్నాయో చూసుకోవాలి, అది ఫస్ట్ తీసుకోవాలి, ఓకేనా. బి 100 తీసుకుంటే ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అంటే ఏ ఎంత, 20% అంటే 120, 120% అంటే 20, అంతే కదా. 20% ఎక్కువ అంటే 120, ఓకేనా. ఇప్పుడు బి ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ ఏ, ఏ కంటే బి ఎంత తక్కువ ఉన్నది, ఏ కంటే బి ఎంత తక్కువ ఉన్నది మనకు తెలుసు కదా. ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, ఓకేనా. బి ఈజ్ అంటే బి ఏ కంటే ఎంత తక్కువ ఉన్నది, ఎంత, 20 అంటే -20, కాబట్టి 20/12 ఏంటిది, వాట్ పర్సన్ లెస్ దెన్ ఏ అంటే 120 ఇంటూ 100, ఓకేనా. 20/120 ఇంటూ 100. సో 21 జా 26 జా 1/6 ఆఫ్ 100 అంటే ఎంత, 1/6 ఆఫ్ 100. మాకు ఆల్రెడీ మన వీడియో చూడండి, మీరు చూడకపోతే చూడండి. 1/6 అంటే 16 2/3%, ఓకేనా. 1/6 అంటే 16 2/3%, ఓకేనా. సరే, ఇది 1/6 అంటే 16 2/3%. నాకు 1/6 అంటే తెలియకపోతే ఏం చేయాలి, డైరెక్ట్ ఏం చేస్తామంటే 100/6ని క్యాలిక్యులేట్ చేయను. 100/6ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 6 1 జా 6, ఇంకెంత ఉంటుంది, 40 ఉంటుంది. 40 ఉంటే 6 6 జా 36, 36 పోతే ఇంకెంత ఉంటుంది, 4 ఉంటుంది. సో 4/6, 16 4/6 అంటే ఎంత, 2 జా 3 జా, ఓకేనా. ఇట్లా 16 2/3% మీరు రాసుకోవచ్చు, ఓకేనా. సరే, దీన్నే ఇంకోలాగా చేయొచ్చు, ఓకేనా. దీన్నే ఇంకోలాగా చేయొచ్చు. ఎట్లా అంటే 20% ఉన్నది, 20% అంటే ఎంత, 1/5. ఇప్పుడు ఏమంటారు, ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అన్నాడు. ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అంటే 5 కంటే ఒకటి ఎక్కువ, అంటే ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అంటే 5 కంటే ఒకటి ఎక్కువ, అంటే 6/5. 6/5 అంటే ఇది ఏ అయితే ఇది బి అవుతుంది, ఓకేనా. ఏ అయితే ఇది బి. ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అన్నాడు. 20% మోర్ దెన్ 20% ఎంత, 1/5, ఓకేనా. 20% మోర్ దెన్ అన్నాడు. మోర్ దెన్ అంటే ఎంత, 5 + 1 అంటే 6/5, ఓకేనా. 5 + 1 అంటే 6/5. ఓకే, లెస్ దెన్ అన్నా అనుకో, 5 - 1 అంటే 4/5, ఓకేనా. అట్లా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు 6/5 కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, బి ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ ఏ, బి ఏ కంటే ఎంత తక్కువ, ఓకే. బి ఏ కంటే ఎంత తక్కువ, 1 తక్కువ, అంటే ఎంత, 1/6. 1/6 అంటే ఎంత, 16 2/3%, ఓకేనా. ఇప్పుడు బి కంటే ఎంత తక్కువ అని అడిగింది కాబట్టి 1 ఎంత, 1 తక్కువ అంటే 1/6, ఓకేనా. ఇలా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ అలాంటిది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ 50% లెస్ దెన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సన్ మోర్ దెన్ ఏ, ఓకేనా. ఇది కూడా 2 మెథడ్స్లో చేద్దాం, మీకు అర్థమయ్యే వరకు 2 మెథడ్స్లో చేద్దాం, ఓకేనా. ఇఫ్ ఏ ఈజ్ 50% లెస్ దెన్ బి, ఇప్పుడు ఏ ఈజ్ 50% లెస్ దెన్ బి అంటారు. ఇప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది, ఏ ఈజ్ 50% లెస్ దెన్ బి అంటే బి కంటే 50% తక్కువ. సో బీని ఫస్ట్ 100 తీసుకోవాలి, 50% తక్కువ అంటే 100లో 50% అంటే ఎంత, 50%. 50% తక్కువ, 50% పోతే ఇంకా 50, ఓకేనా. ఇప్పుడు బి ఈజ్ వాట్ పర్సన్ మోర్ దెన్ ఏ, ఏ కంటే బి ఎంత ఎక్కువ, ఏ కంటే బి ఎంత ఎక్కువ, 50 ఎక్కువ, అంతేనా.
50 ఎక్కువ అంతేనా. సో 50 బై ఇప్పుడు ఏ కంటే ఎంత ఎక్కువ అని కాబట్టి ఏ కింద రాసుకోవాలి 50 ఇంటూ 100 ఓకేనా. 51 జా 52 జా అంటే 100% ఎక్కువ ఓకేనా. ఏ కంటే బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ఏ అంటే ఏ కంటే బి ఎంత ఎక్కువ అంటే 100% ఎక్కువ ఓకేనా. సరే ఇదే మనం రేషియో మెథడ్ చేద్దాం. రేషియో అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా. 50% అంటే ఎంత, 50% అంటే 1/2 1/2 లెస్ దెన్ అంటారు. లెస్ దెన్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి ఓకేనా. 2 - 1 అంటే ఎంత 1 దేనికంటే దీనికంటే ఓకేనా, దీనికంటే ఓకేనా 1/1 ఓకేనా. 1/1 అంటే ఎంత 100% ఓకేనా, 100% ఓకేనా. 50% అంటే 1/2 ఓకే. 50% అంటే 1/2 లెస్ దెన్ అన్నారు కాబట్టి 2 - 1 ఎంత 1 ఓకేనా. 2 - 1 ఎంత 1 కింద ఎంత 1 తీసుకోవాలి ఓకేనా, 1 తీసుకోవాలి ఓకేనా. 2 - 1 ఎంత 1 ఓకేనా. 1/1 అంటే 100% ఓకేనా. ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏ ఈజ్ 75% మోర్ దెన్ బి దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఏ. ఏ అట బి కంటే 75% ఎక్కువ అట. బి 100 అయితే ఏ 75% ఎక్కువ అట అంటే 175 అవుతుంది. ఎందుకంటే 100లో 75% అంటే 75 సో 175 అవుతుంది ఓకేనా. ఇప్పుడు బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఏ. బి ఏ కంటే ఎంత తక్కువ 75 తక్కువ ఓకేనా. 75/175 ఇంటూ 100 ఇది చేసేస్తే వచ్చేసినట్టు మనకు ఆన్సర్. సరే ఇది ఎట్లా చేయాలి ఓకేనా. మనకు 25 టేబుల్ వచ్చా, లేకపోతే 25 ఈజీ ఎందుకంటే 25 3 జా 175, 25 3 జా 1, 25 6 జా 150, 25 7 జా 400. సో 3/7 ఇంటూ 100 మనకి 1/7 అంటే ఎంత, 1/7 అంటే 14 2/8 1/7 ఈక్వల్ టు 14 2/8% ఓకే. సారీ 14 1/7% ఓకేనా. 1/7 అంటే 14 1/7%. ఇప్పుడు 3% 14 3 ఎంత 42 అంటే 42 3/7% ఓకేనా. 42 3/7% ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చేసినావు ఇప్పుడు 1/7 అంటే 14 3/7 అంటే 3 14 జా 42 3 1 జా 3 3/7 42 3/7% ఓకేనా. ఇట్లా నెక్స్ట్ దీన్ని రేషియో మెథడ్ చేస్తాయి. ఇప్పుడు రేషియో అంటే మనకు ఆల్రెడీ 75% ఫ్రాక్షన్ రాసుడు తెలుసు. 75% అంటే ఎంత 75% అంటే 3/4 75% అంటే 3/4 తెలియకపోతే 3/4 అని తెలియకపోతే ఏం చేయాలి 75/100 25 3 జా 25 4 జా ఓకేనా 3/4 ఓకేనా. ఏ ఈజ్ 75% మోర్ దెన్ బి. బి కంటే 75% ఎక్కువ అట అంటే 3/1 ఓకేనా 3/7 ఓకే. 3/7 అంటే డినామినేటర్లో ఈ సమ్ రాసుకోవాలి, డినామినేటర్లో ఈ సమ్ రాసుకోవాలి ఓకేనా. 3/7 4 + 3 డినామినేటర్ రాసుకోవాలి ఓకేనా. ఈ మీది ఎట్లున్నదో అట్లనే ఉంటుంది ఓకేనా. 4 + 3 అంటే 7 ఓకే. 3/7 అంటే ఇంత మనకు ఆల్రెడీ తెలుసు. 3/7 అంటే 42 3/7% ఓకే. 42 3/7% ఇట్లా చేయాలి ఓకేనా. మీకు ఏది ఈజీ అనిపిస్తే 2 మెథడ్ చేస్తున్నాను నేను, ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి అండ్ బి ఈజ్ 60%, బి ఈజ్ 40% లెస్ దెన్ సి. ఇఫ్ సి ఈజ్ 20% మోర్ దెన్ డి. ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఇన్ని ఉన్నాయి అస్సలు టెన్షన్ పడదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఏబిసిడి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి అంటే బి నుంచి స్టార్ట్ అవుతుంది. బి ఈజ్ 40% లెస్ దెన్ సి అంటే సి నుంచి స్టార్ట్ అవుతుంది. సి ఈజ్ 20% మోర్ దెన్ డి అంటే డి నుంచి స్టార్ట్ అవుతుంది. సో డి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డి 100 తీసుకోవాలి ఓకేనా. సి ఈజ్ 20% మోర్ దెన్ డి అంటారు అంటే డి కంటే 20% ఎక్కువ, సో డి నుంచి స్టార్ట్ కావాలి. సి ఎంత 20% ఎక్కువ అంటే 120 అవుతుంది. ఇప్పుడు బి ఎంత, బి ఈజ్ 40% లెస్ దెన్ సి. సి కంటే 40% తక్కువ. ఇప్పుడు 40% తక్కువ అంటే 120 60% అని అంటే కదా. 120 60% ఎంత 120 ఇంటూ 60/100. 60% ఎంత 2 zeros 2 zeros క్యాన్సల్ 2 zeros 2 zeros 12 6 ఎంత 72 ఓకేనా. ఇది తెలియలేదు అనుకో మీరు ఏం ఇదే సింపుల్ మెథడ్. ఒకవేళ మీకు ఇలా 10% ఎంత 12, 10% ఎంత 12 ఓకేనా. 60% అంటే ఇంటూ 6 అంటే 72
ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ అంటే ఎంత, ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి. బి కంటే 25% ఎక్కువ. 25% అంటే ఎంత, 1/4. 1/4 ఎక్కువ అంటులు కాబట్టి 1/4 అంటే 5/4 అవుతుంది. ఎక్కువ అంటులు 25% ఎక్కువ అంటే 1/4 అంటే +1 కాబట్టి ఓకేనా 5/4 వస్తుంది. 5/4 వస్తుంది ఎక్కువ అంటులు కాబట్టి. ఓకేనా 5/4 72 × 5/4 4 1 జా 34 8 జా 8 × 5 జా 90. ఓకేనా, ఇది ఏ = 90. సరే ఇట్లా తెలియలేదు, ఇందులో 5% తెలుస్తుందా, తెలుస్తుంది. 10% అంటే ఎంత, 7.2. 10% 7.2. 5% అంటే 3.5 అంటే 7, సో 3.5. ఓకేనా 3.5 అంటే 7 /2 చేస్తే ఎంత, 2 3 జా 6, 3.6 వస్తుంది. ఓకేనా 3.6. ఓకేనా 3.6 అనేది 5%. 3.6 5% అంటే 3.6 × 25. ఓకేనా 25 6 జా ఎంత, 150. 15 25 3 జా 75. 75 అంటే 75 + 15 90. ఓకేనా ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇదంతా అవసరం లేదు, మీకు నార్మల్గా ఇట్లా తెలుసు కదా, సో ఇట్లా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏమంటారు, ఏ ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ డి. ఏ ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ డి. డి కంటే ఎంత తక్కువ ఉన్నది, 10 తక్కువ ఉంది. 100 కాబట్టి పెద్దగా అవసరం లేదు, మేము ఇప్పుడు 10/100 వేసుకున్నా కూడా 10% వస్తుంది. ఓకేనా ఇట్లా చేసుకోండి. ఓకేనా సింపుల్. మీరు ఏం లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి, అది 100 తీసుకోవాలి, మిగతాదంతా డెరైవ్ చేసుకుంటూ రావాలి. నేను ఆల్రెడీ పర్సంటేజ్ని ఎట్లా చేయాలో మీ ముందు వీడియోలో చెప్పిన, ఆ వీడియోలు చూడండి, మీకు కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఓకేనా బేసిక్స్. ఓకేనా 2 numbers ఆర్ లెస్ దెన్ ఏ, థర్డ్ నెంబర్ బై 30% 37%. ఇప్పుడు ఏ బి సి, లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకో. 2 numbers ఆర్ లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్ అన్నారు. ఓకేనా అన్ని థర్డ్ నెంబర్ ఇచ్చారు, 2 థర్డ్ నెంబర్ ఇచ్చాయి కాబట్టి థర్డ్ నెంబర్ని 100 తీసుకోండి. ఓకేనా రెస్పెక్టివ్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అంటే ఎంత, 30% తక్కువ. 30% తక్కువ అంటే 70. ఓకేనా బి ఎంత, 37% తక్కువ. బి 37% తక్కువ అంటే 100 - 37 ఎంత, 100 - 37 అంటే ఎంత, 63. ఓకే 63. ఇప్పుడు బై హౌ మచ్ ఈజ్ ది సెకండ్ నెంబర్ ఈజ్ లెస్సర్ దెన్ ది ఫస్ట్ నెంబర్. ఎంత తక్కువ ఉన్నది చూడు, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే ఎంత తక్కువ ఉన్నది, ఒక 7 తక్కువ ఉన్నది. ఓకేనా 7 తక్కువ అంటే 7 దేనికంటే 70 కంటే. ఓకేనా 70 × 100. ఓకే 7/70 × 100. 7 1 జా 7 10 జా 10 0 0 క్యాన్సల్. 10%. ఇట్లా మొత్తం రాయకుండా మీకు 10% అంటే తెలవాలి. 70లో 10% అంటే 7 అని ఆటోమేటిక్గా తెలిసిపోవాలి మీకు, ఎందుకంటే 70 అనేది 100% అనుకో. ఇలా 10% ఎంత, 10% అంటే 0 0 0 0 క్యాన్సల్ అంటే 7. డైరెక్ట్ తెలిసిపోవాలి. 7 ఏం లేదు, ఒక ముందు ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకో 10% వచ్చినట్టే, ఈ ముందు పాయింట్ పెట్టుకున్నాం అనుకో 100%, సరే 1% వచ్చినట్టు. ఓకే ఇలా 10% అంటే 6.3, ఇలా 10% అంటే 10. ఓకేనా ఇలా 1% అంటే 1, ఇలా 1% అంటే 0.63, ఇలా 1% అంటే 0.7 అట్లా. ఓకేనా ఇది 1 నెంబర్ ఈజ్ మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇచ్చినప్పుడు ఇట్లా. ఓకేనా అర్థమైంది కదా మీకు. ఇంతే, మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చేయండి ఒకసారి, ఏదైనా PYQ బుక్ తీసుకొని ఈ మోడలే, వేరే మోడల్ ఎవి చేయకండి, ఈ మోడల్ ఇంత నొప్పి చెప్పినాయి ఇవి మాత్రమే చేయండి. ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా వేరే టాపిక్స్ చెప్తాను. ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ మీకు అన్ని PDFలు ప్రొవైడ్ చేస్తాను, అందులో నుంచి క్వశ్చన్ తీసుకోవచ్చు. ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.